హాయ్ ఫ్రెండ్స్, ఏంది పిల్ల చేపలు చూపిస్తాను అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకున్నది నిజమే. వీళ్ళ ఇంట్లో చేపల పులుసు అయి ఉంటుంది, అందుకే చూపిస్తుందని. మా అమ్మ చేసిందండి చేపల పులుసు. ఈ ఫిష్ పేరు వచ్చి బంగారు తీగ. ఎక్కువ ఈ ఫిషే తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే దీని పేరు బంగారు తీగ కదా, ఏదో ఒక రోజు బంగారు దొరక్కపోతుందా అని చెప్పేసి తీసుకుంటాము. కానీ ముళ్ళు తప్ప ఏముండవు. అట్లేం కాదులేండి, టేస్ట్ అయితే బాగుంటుంది ఇది ఫిష్, అందుకే ఇది తీసుకుంటాము. ఓకే, ఇప్పుడైతే ఈ ఫిష్ ఒక 3 kgs తీసుకున్నాం మేము. హాఫ్ అయితే కర్రీకి, ఇంకా హాఫ్ వచ్చి ఫ్రై కోసం అని తీసుకున్నాం. ఇప్పుడు ఫిష్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్లో ధనియాలు వేయించుకోవాలి, దీంతోపాటు మెంతులు జీలకర్ర కూడా వేయించుకొని మిక్సీ జార్లో ఈ మెంతులు జీలకర్ర ఇంకా కారం పొడి ఇంకా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ వేసుకొని దీంతోపాటు పసుపు వేసుకోవాలండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి తురుము, కొంచెం వాటర్ వేసి స్మూత్గా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, ఇంకా ఆనియన్స్, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో వేసి ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగే మా అమ్మ ఫిష్ కర్రీ సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేస్తుందండి. ఇంకా మీ దగ్గర పచ్చి మామిడికాయ ఉంటే చింతపండు స్కిప్ చేసి ఆ మామిడికాయ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ మసాలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఫిషెస్ అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ గిన్నె చిన్నది ఉందని చెప్పేసి దీంట్లో సరిపోలేదని మళ్ళీ ఒక పెద్ద గిన్నెలో అయితే మొత్తం వేసేసామండి. దీంట్లో కలుపుకోవడానికి రావట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుందాం. ఫైనల్గా రాక్ సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వండి, ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ వరకు. చూసారుగా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మన చేపల పులుసు రెడీ.